ఇస్తాం. ఇగో ఈ 1000 రూపీస్ తీసుకుని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అతను కట్టించాను. నెమ్మదిగా ఇంటికి తీసుకెళ్ళండి, సరేనా? అంతా తగ్గిపోతుంది. ముందు మీరు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. అన్నా పర్లేదయ్యా. హైదరాబాద్ రోడ్లో ఇదంతా కామన్, ఓకేనా? నువ్వేం ఫీల్ అవ్వకు. థ్యాంక్స్ అన్నా. ఇదంతా కామన్, పర్లేద్దా? ఓకే. థ్యాంక్స్ అన్నా. నో ప్రాబ్లం. మీ రుణం మర్చిపోలేను. ఓకే 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 బస్. ఓకే ఓకే బస్. బాయ్ బస్. అమ్మా అర్చన, అమ్మ గొంతులో ఉంది. అమ్మా అర్చన, అమ్మా అమ్మా అర్చన, అర్చన. అమ్మా అమ్మా అర్చన, అమ్మా ఎలా ఉన్నావమ్మా? నా బంగారు తల్లి, నా ముద్దుల పట్టి. నువ్వు కడుపుతో ఉన్నావన్న విషయం తెలిసి ఎంత సంతోషించానో. క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. నా బంగారు తల్లి, నువ్వు అమ్మవు కాబోతున్నావమ్మా. అవును, ఈ విషయం అమ్మ దగ్గర ఎందుకు దాచావు తల్లి? నాకు చెప్పలేదే. నువ్వు అమ్మను మర్చిపోయినా ఈ అమ్మ నిన్ను మర్చిపోదమ్మా. ఎప్పుడూ నా కళ్ళల్లోనే ఉంటావు. సరే అమ్మా, లోపలికి రా. రా అమ్మా, రా. అమ్మా పాపాయ్ చూడు బాబు, కాసేపు పక్కన పెట్టుకుని మేము వెంటనే వస్తాం. అలాగేనండి. ఏంటి వరలక్ష్మి ఆగావు? గుమ్మం ముందుకు వచ్చాక వెనక ముందు ఆలోచనలేంటి? ఏమిటోనండి, నా మనసుకి దానికి ఇంకా మన మీద కోపం ఉన్నట్టే అనిపిస్తోంది. మనల్ని చూసి మాట్లాడుతుందా? ఎందుకొచ్చారని ప్రశ్నించి ఎదిరించి మాట్లాడి అవమానం చేస్తుందా? మనసులో భయం భయంగా ఉందండి. పంతం కల మనిషి ఏమన్నా అంటే? వరలక్ష్మి, అది కడుపుతో ఉందని తెలిసి దాన్ని చూసి వెళదామని ఆశతో వచ్చిందానివి. ఇప్పుడు ఈ ఆలోచనలేంటి? పదవరలక్ష్మి, అది నిన్నేమీ అనదు. కన్నతల్లి వచ్చిందని సంబరపడుతుంది. కన్న ప్రేమతోనే వచ్చానంటే, కానీ దానికి మన మీదున్న కోపం పోలేదు. అందుకే అది నెల తప్పిన విషయం ఈ తల్లి దగ్గర దాచింది. చూడు వరలక్ష్మి, వచ్చిందానివి ఎలాగో వచ్చావు. ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకు చెప్పు? ఒకవేళ కోపంగా ఉందే అనుకో, వెనక తిరిగి వెళతావా? దాని మనసు మనకు తెలియదా వరలక్ష్మి? అమ్మను చూస్తే అది ఆనందంతో ఉబ్బి తబ్బిపోతుంది. దానికెంత కోపం ఉన్నా నువ్వు కనపడగానే అమ్మా అంటూ వచ్చి నీ గుండెల మీద వాలిపోతుందే. అప్పుడు దాని మనసుకి ఏదో బాధ అనిపించింది, ఓ మాట అంది. అంత మాత్రాన నీతో తగదంపులు చేసుకుంటుందా? దానికి నువ్వే లోకమే, నువ్వే దేవతవి. అనవసరమైన ఆలోచనలు మానేసి పద రా. రావరలక్ష్మి. అర్చన, మళ్ళీ భ్రమ. ఛ!
చూసారా అండి, నేను చెప్తే కాదన్నారు. దానికి మన మీద కోపం అండి. మనం కనిపించగానే నెత్తి కొట్టుకుంటూ దరిద్రం మళ్ళీ వచ్చిందంటూ చూసి చూడనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. దానికి మనమంటే చాలా కోపంగా ఉందని తెలిసి కూడా మనం సాపుకోలేక వచ్చాం. కనిపించదేమో అనుకున్నాను, కనిపించింది. పదండి వెళ్ళిపోదాం. అవును మావయ్య, అత్తయ్య చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తోంది. అర్చన అలా ప్రవర్తించాక కూడా మనం మనసు చంపుకుని ఇంకా లోపలికెళ్ళి పలకరిస్తే మొహం చూడకుండా ఎడాపెడ 4 మాటలు అంటుంది. ఆ మాటలు అత్తయ్య తట్టుకోగలదా? అందుకే అత్తయ్య అన్నట్టు వెనక్కి వెళ్ళిపోదాం. పదండి మావయ్య. అచ్చనంత ఆలోచన లేనిదేం కాదు, అనవసరంగా నోరు బారేసుకునే తత్వమూ కాదు. అయినా కన్న కూతురు సంగతి దానికి తెలీదా, నాకు తెలీదా? ఏంటండి ఇంకా తెలిసేది, మీరు మాట్లాడేది? ఎందుకొచ్చారా భగవంతుడా అన్నట్టు అది నెత్తి కొట్టుకుని వెళితే అలాంటిది కాదు అని మీరు సమర్థించినా నాకు నమ్మకం కుదరడం లేదండి. నాకు లోపల రావడానికి మనసు అంగీకరించడం లేదు. ఎందుకు అంగీకరించదు మనసు? పోని 4 మాటలు అందే అనుకుందాం, అవమానించిందే అనుకుందాం. ఎవరే అది? పరాయి మనిషి కాదు కదా, మన కన్న కూతురే అది. అవమానం జరిగినా దాని ముందే కదా, దాన్ని పట్టించుకుని పంతాలకపోతే ఎలా? అది కాదు మావయ్య, అత్తయ్య మనసు మీకు తెలుసు కదా. తన వాళ్ళు పరాయి వాళ్ళు అని కాదు, తనని ఎవరు ఒక్క మాటన్నా అత్తయ్య పడదు. జయంతి, నువ్వు కాసేపు ఊరుకుంటావా? వరలక్ష్మి, మనం మన అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి సంతోషంగా వచ్చాం. అలాగే కావ్య పెళ్లికి శుభలేఖలిచ్చి పెద్ద కూతుర్ని పెద్దళ్ళుని పిలవడానికి వచ్చాం. అదేదో అంటుందని ఊహించి మన బాధ్యత నెరవేర్చకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతామా? పెద్దవాళ్ళం, మనం అలాంటి తప్పు చేయకూడదు. అత్తయ్య గారు వాళ్ళు నమస్కారం మావయ్య గారు. నమస్కారం అత్తయ్య గారు. ఎంతసేపు అయిందండి వచ్చి? ఇక్కడ నిలబడ్డారేంటి? పదండి లోపలికి వెళ్దాం. ఎలా లోపలికి రమ్మంటావు గోపి? అత్తయ్య అర్చనను చూడాలని ప్రేమగా ఆరాటపడొచ్చారు. కానీ అర్చనకు అత్తయ్య మీద కోపం తగ్గినట్లేదు. మేం గుమ్మంలోకి రాగానే అర్చన చూసి కూడా పిలవకుండా మొహం మీద తలుపేసింది. పైగా ఎందుకొచ్చారు నా కర్మ అన్నట్టు మమ్మల్ని చూసి తల బాదుకుని లోపలికి వెళ్ళిపోయింది. అందుకే అత్తయ్య లోపలికి వెళదామా వద్దా అని ఆలోచిస్తూ బాధపడుతూ ఇక్కడే నిలబడిపోయింది. ఏంటండి మీరు మాట్లాడేది? అర్చన తల బాదుకుని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయిందా? అర్చన అలా చేసే మనిషి కాదే. మేం కళ్ళారా చూసే కదా ఆలోచనలో పడి ఇక్కడే నిలబడిపోయింది. పోనీ అత్తయ్య జరిగిందంతా మీరే చెప్పండి. ఎవరు ఏం చెప్పక్కర్లేదండి, నా అర్చన గురించి నాకు బాగా తెలుసు. సర్లేండి, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే లోపలికి వెళ్ళి వస్తాను. అర్చన, ఇంటికొచ్చిన మనుషులతో అలాగే నా ప్రవర్తించేది? ఎవరొచ్చారు? అత్తయ్య గారు, మావయ్య గారు, జయంతి వచ్చి వాకిట్లో ఉన్నారు. నువ్వు వాళ్ళని చూసి ఎందుకొచ్చారా అన్నట్టుగా తలబాదుకుని తలుపులేసేసుకున్నావంట. అమ్మా నాన్న వచ్చారా? అంటే నేను చూసింది భ్రమ కదా? ఏం మాట్లాడుతున్నావు అర్చన? వాళ్ళు బయట ఉన్నారు. అమ్మా, అమ్మా. అర్చన, అర్చన జాగ్రత్త. అమ్మా, అర్చన, అమ్మా, నువ్వు నిజంగానే వచ్చావా? ఇంతకు ముందు 2 సార్లు నువ్వు వచ్చినట్టు, నువ్వు నన్ను పిలిచినట్టు నేను భ్రమపడ్డానమ్మా. ఇప్పుడు కూడా వాకిట్లో చూసింది భ్రమే అనుకున్నాను. అందుకే తల కొట్టుకుని లోపలికెళ్ళాను. అంతేకాని మిమ్మల్ని చూసి కాదమ్మా. ఇప్పుడు కూడా ఏదో భ్రమలో ఉన్నట్టుంది. ఇప్పటికైనా అర్థమైందా వరలక్ష్మి, అమ్మాయి అలా ప్రవర్తించేది కాదని? ఏంటి నాన్న మీరనేది? ఏం లేదు అర్చన, మేమెప్పుడో వచ్చాం. నువ్వు మమ్మల్ని చూసి తల బాదుకుని వెళ్ళిపోతే అర్చనకి మన మీద ఇంకా కోపం పోలేదు, అది పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుంది అని అత్తయ్య అనుకుని అక్కడే నిలబడిపోయింది. అమ్మా, నేను నీ ధ్యాసలోనే ఉన్నాను, నీ గురించే ఆలోచిస్తున్నాను. అందుకే 2 సార్లు నేను అలా భ్రమపడ్డాను. ఇది కూడా అలాగే అనుకున్నాను. సరే లోపలికి రా. రావదినా, నాన్న రండి. రండి. రామ్మా, రామ్మా, రా. అర్చన హడావిడి పడకు, మెల్లగా కూర్చోండి నాన్న, కూర్చోమ్మా. నేను టీ తీసుకొస్తాను. అర్చన, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాలే. పర్వాలేదు, నేను పెడతాను. డాక్టర్ గారు నేను ఏ పని చేయొద్దని చెప్పారు కదా, పర్వాలేదు, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. అమ్మా కూర్చోమ్మా, కూర్చో. మావయ్య గారు,
అత్తగారు మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కూల్ డ్రింకులు తీసుకొస్తాను. ఇప్పుడే వద్దు బాబు, ముందు మీరు కూర్చోండి. పోనీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? కాఫీలో కొంచెం ఇప్పుడు పంచదార ఏం వద్దు తక్కువ. బాబు, ముందు మీరు కూర్చోండి. అది కాదు మావయ్య గారు, అంత దూరం నుంచి- కూర్చోండి బాబు. ఏంటి గోపి, నువ్వు టీ కాఫీ కూడా పెడతావా? ఒక్క టీ కాఫీ ఏంటోదినా, నాకు స్నానానికి వేడినీళ్ల నుంచి ఇంటి పని, వంట పని, వాకిళ్ళూడ్చి, కళ్ళాపి చల్లి, ముగ్గు వేయడం అన్ని పనులు ఆయనే చేస్తున్నారు. నన్ను చిన్న పని కూడా చేయనివ్వడం లేదు. నా బట్టలు కూడా ఆయనే ఉతికి ఆరేస్తున్నారు. చేతికి కంచం అందిస్తున్నారు. చిన్న పిల్లలా చూసుకుంటున్నారు. మరేం లేదండి, డాక్టర్ గారు 3 నెలల పాటు అచ్చన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అందుకని తప్పేం లేదు గోపి, భార్య మంచి చెడ్డలు భర్తే కదా చూసుకోవాల్సింది. అందరింట్లో ఉండేదే కదా. నేను 7వ నెల 8వ నెలలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు వాచేవి. అప్పుడు మీ అన్నయ్యే పాపం వేడినీళ్లు పెట్టి కాపడం పెట్టేవాడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వదినా. మీ సంగతి వేరు, మా సంగతి వేరు. అందరికీ తెలిసిందే. ఇంత జరిగాక, ఇన్ని అవమానాలు భరించాక నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారంటే నేను చేసుకున్న పుణ్యం. నేను మాత్రం ఆశ్చర్యంలో నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నానమ్మా. దేనికి నాన్నా? తెల్లవారుజామున మీ అమ్మ కల్లోకి కృష్ణుడు వచ్చి అమ్మా అమ్మా అని పిలిచాడట. ఆ తర్వాత కొబ్బరికాయ తొట్టిలాగా బగిలిందట. వెంటనే దాని మనసులో నువ్వే మెదిలావు. ఇవన్నీ శుభసూచకాలండి, అర్చన నెల తప్పినట్టుంది అని దాని మనసులో మాట నాతో అంది. తర్వాత గుడికెళితే దాని మాటను నిజం చేస్తూ వీళ్ళ పెదనాన్నగారి ఈ శుభవార్త చెప్పారు. చూడమ్మా ఎలా జరిగిందో, అంత చిత్రంగా అనిపిస్తుంది. మావయ్య గారు, రక్త సంబంధం తల్లి ప్రేమ అంటే అదే అనుకుంటా. ఇన్ని రోజులు అర్చన అత్తయ్య గారి మీద చాలా కోపంగా ఉండేది. తను తల్లి కాబోతుందన్న విషయం తెలిసిన తర్వాత మనసు అత్తయ్య గారి మీదకి మళ్ళింది. రాత్రంతా ఆవిడ గురించే కలవరింత. బహుశా అందుకే అనుకుంటా 2 సార్లు అత్తయ్య గారు వచ్చినట్టుగా భ్రమపడింది. 3ఓసారి కూడా భ్రమే అనుకుని తల కొట్టుకుని లోపలికెళ్ళి తలపేసేసుకుంది. అందుకే అంటారు పేగుబంధాలు సమాచారాల్ని అందిస్తాయి అని. ఎంత కఠినమైన మనసున్నా తల్లి కాబోతున్నానని తెలియగానే స్త్రీ మెత్తబడిపోతుంది, శిలైన వెన్నముద్దలా మారిపోతుంది. జయంతి, ఆ పూలిట అందుకోమ్మా. ఇదిగోండి అత్తయ్య. అర్చన, అటు తిరుగు తల్లి. అర్చన, అమ్మా, ఏంటమ్మా ఆ కన్నీళ్ళేంటి? అది కాదమ్మా, నా కన్న పిల్లలందరూ నాకు సమానమేగా. ఒకళ్ళంటే ఇష్టం, మరొకళ్ళంటే ఆ ఇష్టం ఉంటుందా? అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కదమ్మా నేను కోరుకునేది. నేనెవ్వరినీ వేరు చేసి చూడలేదమ్మా, ఎవ్వరినీ తక్కువ చేయలేదు. చెప్పకూడదు కానీ నువ్వంటేనే నాకు కాస్త ఇష్టం ఎక్కువ, ప్రేమ ఎక్కువమ్మా. అలాంటి నన్ను అంతంత పెద్ద మాటల్ని ఎలా అనగలిగావమ్మా? అమ్మా, అలా అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అవి అవి అసలు అమరనే మాటలేనా?